ఇక అది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల మొత్తం దాదాపు 3,55,159 మంది ఓటర్లుండగా అధికారులు కూడా మొత్తంగా 499 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎలాగ జరుగుతుంది గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అనేది అప్డేట్స్ అందించడానికి నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, అధికారులు పూర్తి భద్రతా ఏర్పాట్లు సిద్ధం చేశారా? థ్యాంక్ యూ వరుణ్. ఇటు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. పూర్తిగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 31,571 ఉండగా ఉపాధ్యాయ ఓటర్ల సంఖ్య 3,751 ఉన్నాయి. అయితే మొత్తం 81 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే పట్టభద్రుల నియోజకవర్గానికి 38 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి 33 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే జిల్లాలోని 33 మండల కేంద్రంలో పాటు మున్సిపల్ పట్టణంలో ఓటర్ల సంఖ్యను అనుగుణంగా పోలింగ్ కేంద్రాలను అందుబాటులో ఉంచారు. అయితే ఓటర్ల సౌకర్యార్థం ఉపాధ్యాయ పట్టభద్రుల పోలింగ్ స్టేషన్ల వద్ద దాదాపు ఒకే ప్రాంతంలో ఉండే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అయితే ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పిఓ, ఒక ఏపీఓ, ఇద్దరు ఓపీఓలను కూడా చొప్పున మొత్తం 4 అధికారులను కూడా అందుబాటులో ఉంచినట్టు తెలుస్తుంది. అయితే పోలింగ్ కేంద్రం వద్ద పూర్తిగా సరిపడా సిబ్బందిని కూడా కేటాయించారు. 20% అదనపు సిబ్బందిని కూడా కేటాయించినట్లుగా తెలుస్తుంది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు 144 సెక్షన్ కూడా విధించారు. అదే కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లాలో 8 రూట్లలో 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా 48 ప్రెసిడింగ్ అధికారులను కూడా ఏర్పాటు చేశారు. అయితే 48 సహాయక ప్రొసీడింగ్ అధికారులు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. 116 మంది ఓపీఓలు కూడా, అలాగే 52 మంది మైక్రో పరిశీలకులు కూడా ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. అయితే కామారెడ్డి జిల్లా చూసుకున్నట్లయితే పట్టభద్రుల నియోజకవర్గానికి 29 పోలింగ్ కేంద్రాలకు గాను 16,410 మంది ఓటర్లు ఉండగా ఇందులో 11,616 మంది పురుషులు ఉన్నారు. 4,793 మహిళలు ఓటర్లు ఒక టార్జెంట్ కూడా ఉన్న ఓటర్కు వినియోగించినట్లుగా తెలుస్తుంది. అయితే ఉపాధ్యాయ 20% కేంద్రాల్లో 2,011 మంది ఓటర్లు ఉండగా ఇందులో 1,307 మంది పురుషులు, అలాగే 704 మంది మహిళలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే ఉదయం 8 నుంచి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే నిన్న మహాశివరాత్రి ఉంది. అందుకు ఈ రోజు కూడా ఎవరైతే నిన్న మహాశివరాత్రి సందర్భంగా నేను జాగారం చేస్తుంటారు, ఉదయం ఈ రోజు టెంపుల్ వద్ద తన ఉపవాస దీక్షను కూడా విరమించుకుంటారు సందర్భంగా అది ఎఫెక్ట్ కూడా పోలింగ్ కేంద్రాల వద్ద పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే మందకొడిగా పోలింగ్ శాతం కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద చూస్తున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఇటు కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్ ఫర్ ది అప్డేట్స్. ఇక బహుళ